నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము నేనుగా సైనస్ గురించి డిస్కస్ చేద్దామండి. సైనసైటిస్ అంటే మన ముక్కులో కండ పెరిగినట్టుగా గుర్తిస్తారు. ముక్కులో కండ పెరగడం, దానివల్ల నేసల్ బ్లాకేజ్ అంటే మనకు ముక్కులో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండడం, అలాగే దాంతోపాటు తలంతా భారంగా ఉండడం, ఇలా ఉంటే మనం సైనస్ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. దీనికి మనం ఏం టెస్ట్ చేయించుకోవాలంటే సిటీపీఎన్ఎస్ టెస్ట్ చేయించుకోవాలండి. పారానేసల్ సైనస్ అంటాము. ఆ టెస్ట్ చేయించుకుంటే కనుక మనకు ముక్కులో ఎట్లా ఉన్నాయి, కండ పెరిగిందా, లేకుంటే ముక్కులో పాలిప్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, ముక్కులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యాయా, ముక్కు చుట్టూ ఒక మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఏమైనా ఇన్ఫెక్షన్ గురైందా, అలాగే ఈ మ్యాక్సిలరీ కానీ ఇతమాడలు కానీ అంతా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, గాలి గ్రంథులు అంటాం. అక్కడ ఏమన్నా శ్లేషం ఇట్లా ఫామ్ అయిందా అనేది మనము ఆ స్కానింగ్లో తెలుస్తుంటుంది. ఆ స్కానింగ్ చూసిన తర్వాత వాళ్ళ సైనస్కి చాలామంది ఎక్కువ ఇబ్బంది పడేది మొదటి రీజన్ ఏంటంటే తలంతా భారంగా ఉండడం, ముక్కంతా పట్టేయడము, అలాగే ఇదంతా నొప్పులు, ఫేషియల్ పెయిన్ అంతా నొప్పులు రావడం, దాంతోపాటు బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంటుంది, ముక్కు నుంచి గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ నోటి నుంచి గాలి తీసుకుంటూ ఉంటారు, నేసల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎక్కువ ఈ సైనస్ ప్రాబ్లంల వల్ల చూస్తాము. వీళ్ళకి ఏంటంటే మనకు కొంచెం చల్లటి గాలి పడదు, ఏదైనా చల్లటి గాలికి వెళ్ళినా, అలాగే కొంచెం ఏసీలో ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళకి తలనొప్పి స్టార్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా ముక్కులు మూసుకుపోయి ఉంటాయి, బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది పడతారండి వాళ్ళు. కాబట్టి కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే ఏసీలో పనిచేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మేజర్గా ఒక్కసారి ఆపరేషన్ చేయించుకుంటే సైనస్కి రిపీటెడ్గా ఆపరేషన్ అవసరం అవుతుంది. కాబట్టి మన దాంట్లో ఎక్కువ ఆపరేషన్ లేకుండా ముక్కులో పెరిగిన కండను మనం కరిగించుకోవచ్చు. ఎలర్జీస్, ముక్కులో ఉన్న ఫామ్ అయిన ఎలర్జీస్ని టోటల్గా క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన ఎయిర్ స్పేసెస్లో ఉన్న తెమ్మడ శ్లేషం అనేది కరిగిపోతుంటుందండి. దీనివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ ద్వారా, అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన సపరేట్ ఫార్ములాస్ని మనం ఈ సైనస్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఆ ఫార్ములాస్ చాలా మట్టుకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చాయి సైనస్ పేషెంట్స్కి. వాళ్ళు ఎలాంటి ఆపరేషన్ లేకుండా వాళ్ళకి మంచి తగ్గిందండి. కాబట్టి ఈ సైనస్ అయినప్పుడు ఏంటంటే మనకు ఎక్కువగా కొంచెం ఆవిరి పట్టుకోమంటాం లైట్గా, మరి విపరీతంగా ఆవిరి పట్టుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. మెయిన్గా ఒక జిందా తిలస్మాత్ ఒక 1 డ్రాప్ వేసుకొని వేడి నీళ్ళల్లో మంచి ఆవిరి పట్టుకుంటే కొంతవరకు రిజల్ట్ ఉంటుందండి. వాళ్ళకు కొంచెం ఫ్రీ అయిపోతాయి, మొత్తము కొంచెం ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి వాళ్ళకు ముక్కులో. అది ఎక్కువ ఆవిరి పట్టినా కూడా మళ్ళీ ముక్కులో నాసల్ పోర్స్ ఉంటాయి, వాసన గ్రంథులు అంటాం. ఆ వాసన గ్రంథులు అనేది మూసుకుపోతాయి, దానివల్ల స్మెల్ తెలియదు వాళ్ళకు. కాబట్టి ఎక్కువ నేసల్ డ్రాప్స్ వాడడము అనేది కూడా మంచిది కాదు. కాబట్టి వాటికి ఏంటంటే మనకు హోమియోపతిలో మీరు అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ ద్వారా, ఈ ఫార్ములాస్ ద్వారా మన సైనస్కి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం పర్మనెంట్గా లోపల నుంచి ఆ కండ కరిగించుకొని రిపీటెడ్గా మన ఆపరేషన్ లేకుండా మనం పూర్తిగా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చండి. నమస్కారం అండి.